ఈరోజు శివన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రిలీజ్ చేసిన ఫస్ట్ మూవీ ముఖ్య గమనిక టీజర్ లాంచ్ చేసినందుకు డైరెక్టర్ మారుతి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే డైరెక్టర్ మారుతి గారిని ఇన్వైట్ చేసినందుకు మన హీరో విరాన్ ముత్తంశెట్టి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ టీజర్ అందరూ చూసారు కదా, అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మూవీ కూడా చాలా బాగా వచ్చిందండి. సో ఇంత టీజర్ బాగా రావడానికి డైరెక్టర్ వేణు మురళీధర్ గారికి అండ్ ఆల్సో ఎడిటర్ శివ సర్వాణి గారికి అండ్ అద్భుతమైన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు కిరణ్ వెన్న గారికి అండ్ ముఖ్యంగా ఎంటైర్ టీమ్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సో ఆల్రెడీ లాస్ట్ వీక్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశాము, ఆ కళ్ళ చూపుల్లోన అని. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అలాగే ఈ టీజర్కి అండ్ మూవీని చూసి అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్రెడీ సాంగ్ కూడా లాంచ్ చేశాము. 1 మిలియన్ క్రాస్ అయిపోయింది సాంగ్. చాలా బాగా వచ్చింది, అందరూ బాగుందని అంటున్నారు. టీజర్ కూడా బాగానే ఉందని నేను అనుకుంటున్నాను. నేను తీశాను కాబట్టి నాకు బాగానే ఉంటుంది, మీ అందరికీ నచ్చాలని కూడా అనుకుంటున్నాను. టీజర్ బాగుందని. ఫిబ్రవరిలో ప్లానింగ్ ఉంది రిలీజింగ్కు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేవారు కానీ రాలేకపోయాడు, ఇక చెన్నైలో ఉన్నాడు. ఇదే ఆర్ఆర్ పని మీద చెన్నైలో ఉన్నాడు. మన మారుతి గారు రిలీజ్ చేశారండి, ఇక అనివార్య కారణాల వల్ల అతను రాలేకపోయాడు. మారుతి గారికి నా హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను మన టీజర్ రిలీజ్ చేసిన దానికి. ఇక్కడ వచ్చిన మా భాషాబాయ్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ A2B సంస్థ అధినేత రజిత్ రావు, థ్యాంక్ యూ. తర్వాత మన హీరో గారికి, తర్వాత ప్రొడ్యూసర్ గారికి, ఆర్యన్ గారికి, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి. మీ ఆదరణ వల్లనే మా సినిమా జరుగుతుంది, కొద్దిగా చూడండి అంతే. అంతకంటే ఇక్కడ నేనేం చెప్పలేను, నాకు చెప్పడం రాదు. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం నాకు చాలా హ్యాపీగా ఉంది. వచ్చి టీజర్ చూడగానే కడుపు నిండిపోయింది నాకు. నాకు కూడా ఈ సినిమాలోకి వచ్చిన క్యారెక్టర్ ఉంది. వేణు మురళీధరన్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు. అలాగే ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు, సాయి గారు. సో ఈ సినిమా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆయన మంచి టెక్నీషియన్ వేణు గారు. నేను ఇంతకుముందు రజిత్ రావు సార్ సినిమాలో కూడా నాకు చేశాను, అప్పుడు కెమెరామెన్గా ఉన్నప్పుడు చేస్తే. ఆయన మీద నమ్మకం ఈ సినిమా చాలా బాగుంటుందని. అలాగే హీరో గారు వీరన్ ముత్తిశెట్టి గారు, నిజంగా భయ్య మీరు పెద్ద హీరో అవుతారు. ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే మీ డెడికేషన్. లక్కీగా నాకు ఆయన కాంబినేషన్లో చేసే అవకాశం దొరికింది. హీరో కాంబినేషన్లో ఉంటే మనకు కొంచెం హ్యాపీ, ఎందుకంటే అది ఒక చిన్న ప్లస్ పాయింట్ ఉంది. సో అలాగా ఈ టీం అందరూ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా టీజర్ చూస్తే అసలు టెక్నికల్గా మీరు అసలు ఎడిటింగ్, మిక్సింగ్ అసలు ఏం చించేశారు భయ్య, నిజంగా సూపర్. చూడండి, దీని అంతా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, గుడ్ ఈవినింగ్ అందరికీ. సారీ, ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం, సో కొంచెం ఓకే. ఇప్పటి వరకు ఎప్పుడు హ్యాండ్లోకి మైక్ రాలేదు, మాట్లాడేంత అవకాశం ఎవరు ఇవ్వలేదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ పర్టిక్యులర్ రోల్. వేణు మురళీధర్ సార్కి చాలా చాలా థ్యాంక్ యూ. చాలా మంచి రోల్ ఇది, డిఫరెంట్ షేడ్స్ అండ్ ఆల్. చాలా మంచిగా అనిపించింది చేసేటప్పుడు, ఛాలెంజింగ్గా అనిపించింది. అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ముఖ్య గమనిక, ఇట్స్ వెరీ ఐ ఫీల్ లైక్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన హీరో సార్ విరాన్ ముత్తంశెట్టి, అండ్ హీఈస్ వెరీ నైస్, వెరీ కైండ్, హంబుల్. అందరు చెప్పేది అని అనుకోవద్దు, హీఈస్ రియలీ లైక్ దాట్. కాకపోతే ఇందాక టీజర్ చూసినప్పుడు చిన్న బిట్ ఉంది కదా, లైక్ మా నాన్న ఫైల్ ఎక్కడ పోయింది అని. దట్ వాజ్ రియలీ వెరీ గుడ్. ఐ రియలీ లైక్ ద ఎక్స్ప్రెషన్, ద వే హీ సెడ్. చాలా చాలా మంచిగా అనిపించింది. అందరూ తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ ఆల్. యా, థ్యాంక్ యూ సార్. ముందుగా నా జన్మించిన తల్లిదండ్రులకి, ఆ భగవంతుడికి
ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పెద్దలకి, నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన సినిమా అభిమానులందరికీ, ముఖ్య గమనిక టీజర్ లాంచ్ చేసిన మారుతి గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. మెయిన్గా మారుతి గారు వాళ్ళు రావాల్సి ఉంది. అందరికీ తెలుసు, నేను మన ఎస్కేఎన్ గారు నాన్నగారు చనిపోయారు. సో అందువల్ల ఆయన రాలేకపోతున్నారు. ఎస్కేఎన్ గారు మారుతి గారు అన్న తమ్ముళ్ళలాగా. ఎస్కేఎన్ గారి ఫ్యామిలీకి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, వాళ్ళ నాన్నగారు ఆత్మకి శాంతి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా ముఖ్య గమనిక టీజర్ లాంచ్ చేసిన మారుతి గారికి ముఖ్యంగా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఫ్యామిలీలో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి కూడా ఆయన నాన్న నీకు మాట ఇచ్చాను ఏమనుకోమాక అని చెప్పి లాంచ్ చేశారు. మారుతి అనే థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ద టీజర్, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మెయిన్లీ చెప్పాల్సింది మా డైరెక్టర్ గారు నన్ను చాలా కొత్తగా చూపించారు సార్. థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ డిఓపి గారు కూడా మీరే కాబట్టి సార్ మళ్ళీ మీకే థ్యాంక్ యూ. అండ్ ఆర్టిస్టులు అందరికీ, భాషా గారు సీనియర్ ఆర్టిస్ట్ సార్, మిమ్మల్ని చూస్తూ పెరిగాను. సో మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆర్యన్ గారు, అలాగే అందరు ఆర్టిస్టులు చాలామంది చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం మెయిన్ మా ప్రొడ్యూసర్ గారు. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కడ ఒక చిన్న సినిమా ఫీలింగ్ కానీ, ఒక పేమెంట్ రావటం కానీ, ఒక డిస్టర్బెన్స్ కానీ ఏమీ లేదు. సినిమా ఆన్ టైం కంప్లీట్ చేశారు. ప్రాబబ్లీ Feb 16th అనుకుంటున్నాము, బట్ డేట్లన్నీ మారినాయి కాబట్టి మళ్ళీ ఫెబ్లోనే వస్తాం 100%. 16th అనే అనుకుంటున్నాం, మరి తెలీదు, అన్ని డేట్స్ మారుతున్నాయి. అండ్ మా పిఆర్ఓ సీన్ అన్న ఇక్కడ ఉన్నారు. సీను గారు చాలా బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ అందరికీ మరొకసారి. మారుతి అన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఏపీ టు ప్రొడ్యూసర్ రజిత్ రావు గారు మర్చిపోయాను. యాక్చువల్లీ ఈ సినిమా జరగడానికి కారణం మెయిన్ రజిత్ రావు గారు. ఎందుకంటే ఆయన సినిమాలో అసలు నా జీవితం స్టార్ట్ అయింది విలన్గా. ఆయన సినిమాలో ఇది నేను అన్స్టాపబుల్ సినిమాకు కెమెరాగా వర్క్ చేస్తున్నాను. అందులో సార్ చిన్న రోల్ చేస్తున్నారు. ఏంటంటే డ్రగ్స్ తీసుకునే రోల్ అన్నట్లు. కెమెరా పెట్టుకున్నాను, క్లోజ్ షాట్, డ్రగ్స్ ఇక్కడ పెట్టుకొని ఇలా లాగే షాట్ ఉంటుంది అన్నట్లు. అది చూసా, ఊరికే చూసాలో మర్చిపోయా, అయిపోయింది. మళ్ళీ నాకు డైరెక్షన్ అవకాశం వచ్చింది. నేను కథ రాసుకున్నాను, చేశాను. ఫీమేల్ ఓరియంటెడ్గా తీద్దాం అనుకున్నాను. తర్వాత ఏమనిపించిందంటే వద్దు, ఇది మేల్కి వెళ్ళిపోవాలి, ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటే ఆ షాట్ గుర్తొచ్చింది. అప్పుడు ఆ షాట్ గుర్తొచ్చి ఇమీడియట్లీ సార్కి నేను కాల్ చేశా. నాకు అల్లు అర్జున్ మన కజిన్ అని తెలియదు. రియల్లీ అంటే మీరు నమ్మితే నమ్మచ్చు, లేకుంటే లేదు, నిజంగా తెలియదు. తర్వాత తెలిసింది విషయం. ఇంకా అద్భుతం బాగుందాం అనుకున్నాను, అది విషయం. సార్ నిజంగా అంటే అన్ని షాట్లో మీకు ఒక్క షాటే గుర్తుందా సార్? బై ద వే రజిత్ రావు గారు థ్యాంక్స్ సార్. నిజంగా మీ మూలంగానే నాకు ఈ సినిమా ఆపర్చునిటీ వచ్చింది. బట్ హోప్ఫుల్లీ మళ్ళీ మనం చేద్దాం అనుకున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.